దీపావళి పండుగ అంటేనే అన్ని జిల్లాల్లో పెద్ద పెద్ద హడావిడి అనేది సాగుతూ ఉంటది. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేఎల్‌పురం ప్రాంతంలో అక్కడ ఏకంగా పెద్ద పెద్ద హోల్‌సేల్ షాపులున్నాయి. అటు సాలూరు, పార్వతీపురం, రాయగడ, గజపతినగరం మీదుగా వెళ్ళేటటువంటి హైవే రోడ్డు పక్కనే పెద్ద పెద్ద షాపులు అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. చాలా పెద్ద షాపులు చాలా ఏళ్లుగా అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అంటే అక్కడ గతంలో నిర్మానుష్యంగా ఉండేది. అక్కడ పెద్దగా మనుషులు గట్టా తిరిగేవారు కాదు. చాలా విజయనగరానికి ఔట్‌కట్ లైన్‌లో ఉండేది. కానీ ఇప్పుడు విజయనగరంలో కలిసిపోయింది. ఆ కేఎల్‌పురం ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. పక్కన పెట్రోల్ బంక్ వచ్చింది. ఇప్పుడు అక్కడ నియర్ బై మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. బాగా యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగా ఆ హైవే రోడ్డుకి ఆనుకుని ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. రద్దీ కూడాను మీకు విజువల్స్‌లో కూడా చూడొచ్చు. అదే దీనిపైనే భవిష్యత్తులో ఆ గోడౌన్స్ అక్కడి నుంచి మార్చాలనేటువంటి వాదనలు వినపడుతున్నాయి. దీని మీద జిల్లా ఫైర్ అధికారులను ప్రశ్నించాము. ఆ అధికారి ఏం మాట్లాడారో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో మొత్తం లైసెన్స్‌డ్ ఈ క్రాకర్స్ హోల్‌సేల్ షాపులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నున్నాయి? అంటే వాటికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మన కేఎల్‌పురంలో ఇంచుమించుగా చాలా షాపులున్నాయి అక్కడ. అవన్నిటికి కూడా పర్మిషన్స్‌తోనే రన్ అవుతున్నాయా? అంటే అది ఇంచుమించుగా ఫైర్ జోన్ కిందే మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అధికారులు. వాటిపైన ముఖ్యంగా మీరు ఎలాంటి ఫోకస్ పెట్టారు సార్? అందరికీ నమస్కారం. నా పేరు రాంప్రకాష్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అయ్యాను. అయితే మీరు అడిగిన దీనికి మనకి ఎప్పుడో కేఎల్‌పురంలో పూర్వమే వృద్ధిగా లేనప్పుడు అక్కడ పర్మనెంట్ ఫైర్ క్రాకర్ షాప్స్‌కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇది పర్మనెంట్ షాప్స్ కాబట్టి వాళ్ళు సేల్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రద్దీ పెరిగింది కాబట్టి ఆ పక్కన అన్ని చోట్ల కూడా చేయటం. అయితే ఈ పర్మనెంట్ షాప్స్ మన దగ్గరికి ఎప్పుడు లైసెన్స్ దీనికి ఎన్ఓసి కోసం ఎప్పుడు రాలేదు. మనం అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్గా. అదే ఎవ్రీ ఇయర్ కనుక అప్రోచ్ అయితే మనం ఎవ్రీ ఇయర్ కూడా టెస్ట్ చేసి చేయడం జరుగుతుంది. నామినల్గా సజెస్టివ్గా మనం దీపావళి టైంలో మేము రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పర్మనెంట్ షాప్స్‌లో ఎక్విప్‌మెంట్ కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ హోస్ రీల్స్, వాటర్ ట్యాంక్ ఇవి స్ప్రింక్లర్స్ పెట్టుకుని ఉన్నారు ముందే. అది సరిగ్గా పనిచేస్తా లేదని చెప్పి చూడటం జరిగింది. అలానే వాళ్ళకి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. కొన్ని చోట్ల సరిగా లేని ఇవి సరి చేసుకోమని చెప్పడం, కంప్లైంట్స్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ఇది పర్మనెంట్ షాప్స్ గురించి. మనకి 10 షాప్స్ ఉన్నాయి. అలాగే జిల్లా మొత్తం చూసుకుంటే మొత్తం 10 షాప్స్ పర్మనెంట్ షాప్స్, ఒక 6 గోడౌన్స్ ఉన్నాయి మన దీంట్లో. అవి కూడా మనకి ఉన్న దాంట్లో మూడింటికి ఇటీవల కాలంలో ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. కానీ మిగతావి అంతకుముందే చూసి వాళ్ళంటే మనల్ని అప్రోచ్ అవ్వడం అనేది లేదు. మనమే వెళ్ళి చూడటం జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్తో. అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేటప్పటికి 4 ఉన్నాయి మన జిల్లాలో. బయట వస్తే 15 కేజీలు LG1. దాంట్లో ఒకటి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పోర్ట్లోకి క్లోజ్ చేయడం జరిగింది. మిగతా 2 చీపురు పిల్లలు ఒకటి బాడీలో. ఇది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మన జిల్లాలో. ఒకవేళ ప్రమాదాలు మనతో చెప్పిరావు కదా సార్. అంటే ఒకవేళ కేఎల్‌పురం లాంటి ప్రాంతంలో ఇప్పుడు బాగా రద్దీ పెరిగిపోయింది. నియర్ బై పెట్రోల్ బంక్ ఇవన్నీ కూడా పుట్టుకొచ్చి అపార్ట్మెంట్లు కూడా వస్తున్నాయి కదా సార్. అంటే భవిష్యత్తులో వాటికి మీరు ఎలాంటి మార్పులు, చేర్పులు చేయబోతున్నారు? అంటే ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ మీరే బాధ్యతగా వహించాల్సి ఉంటది కదా! దాని మీద మీరేం చెప్తారు? మీరు పర్మనెంట్ షాప్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. టెంపరరీ షాప్స్ కూడా అక్కడే పెడతామంటున్నారు. విజయనగరం ప్రజలు అక్కడికి అలవాటైంది మాకు. కాబట్టి మేము అక్కడే పెట్టుకోవాలంటే నేను పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఆ సంవత్సరం నేను కొద్దిగా గట్టిగా ఒప్పుకోకపోవడం జరిగింది. కాకపోతే మనకి అవకాశం లేకపోవడం వల్ల అయ్యింది. ఈ సంవత్సరం కూడా దాన్ని మార్చి పెడదామన్న ఉద్దేశంతో సరస్సు జరిగినటువంటి ప్రాంతంలో పెట్టాలని చెప్పి చూశాను. మా డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ అండ్ ఫైర్ కలిసి చూడటం జరిగింది. అయితే ఆ ప్రాంతం అనుకూలంగా లేకపోవడము, బురద ఉండటము, దీంట్లో వ్యాపారం చేసుకోవడం కష్టం అవుతుంది అనే దీంట్లో తెచ్చుకొని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చివరికి ఇక ఆల్టర్నేటివ్గా అది వరకు ఉన్న షాప్స్లో 1/3 కట్ చేసేసి సేఫ్టీ మెజర్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో ఒక చాట ఉంటే, ఎందుకంటే ఫైర్ కంట్రోల్ రూమ్ లాంటిది కంట్రోల్ రూమ్ పెట్టి ఆ డిపార్ట్మెంట్స్తో అక్కడ వాళ్ళు ఎట్లా చేసినా కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఆ జాగ్రత్త తీసుకునేటట్టు చేసి మానిటర్ చేసుకుంటా మన వైపు నుంచి కూడా
నిఘాలాగా పెట్టుకొని జాగ్రత్తగా ఈ దీపావళి జరపాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనకి కొన్ని షాప్స్కి అక్కడ టెంపరీ 5 lakhs కూడా ఈ సంవత్సరం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది మా డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇష్యూ చేస్తారు. అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ అక్కడ ఎన్ఓసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు కొన్ని షాపులకి ఏమైనా? అంటే అది నేను ఇష్యూ చేయట్లేదు కాబట్టి నా దగ్గర రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్స్ మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాకు తెలియజేస్తాడు. చేసి ఇష్యూ తను చేస్తాడు. అయితే ఇప్పుడు ఏంటంటే అది వరకు మన వాళ్ళు ఒక ఐరన్ రాడ్ పెట్టేసేసి కంటిన్యూగా ఒక క్లాత్ పెట్టేసి షాప్స్ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం నేను కొద్దిగా గొడవ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా జరిగినప్పుడు మనం కొలాప్స్ చేయాలంటే కష్టం అవుతుంది. ఈసారి అందుకని ఏంటంటే ఎన్ని షాప్ పెట్టారో ఆ షాప్ అన్నిటి కూడా పైన జింక్ షీట్స్ యాస్పెస్టస్గా జింక్ షీట్స్ పెట్టాలి. తర్వాత ప్రతి షాప్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోనివ్వండి, అది కంపల్సరీ ఇది చేసుకోవాలి. అలానే ఒక బ్యారెల్ ఆఫ్ వాటర్ పెట్టుకోవడం, 200 లీటర్స్ కెపాసిటీ బ్యారెల్స్ ఉంటాయి, వాటితో వాటర్ పెట్టుకోవడం. అట్లానే ఫైర్ బకెట్స్, శాండ్ బకెట్స్, ఇసుక అది అందుబాటులో ఉంచుకోవడం. అలానే డెకరేటివ్ క్లాత్స్ అవి వాడేసేసి కంపోస్టబుల్ మెటీరియల్ వాడకుండా జస్ట్ నంబర్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ షాప్స్కి. మనకు తెలిసిపోతుంది అప్పుడు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే ఆ నంబర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటే గ్యాప్ కూడా ప్రతి షాప్కి 3 మీటర్ గ్యాప్ ఉండేటట్టు షాప్ టు షాప్ కంటిన్యూగా లేకుండా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఈజీగా మనం కొలాప్స్ చేయడానికి అవకాశం ఉండేటట్టు చేసుకోవడం, అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈసారి వ్యాపారం ఒక ఎత్తు అయితే మన యొక్క లైఫ్ సేఫ్టీ అనేది మెయిన్. ప్రతి వాళ్ళు కూడా మనం వ్యాపారం చేసుకోవచ్చు, కానీ బట్ అన్నిటికంటే ముఖ్యం మన జీవితం, మనం నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నేను ఫర్దర్గా ఎప్పుడైనా సరే అధికారులు ఎందుకు చెప్పారని ఒకసారి ఆలోచించి అది సేఫ్ దీపావళిగా మనం విజయనగరం ప్రాంతంలో చేసుకోవాలని చెప్పి పైడితల్లి అమ్మవారి కరుణా కటాక్షంతో చక్కగా విజయవంతంగా దీపావళి జరుపుకొని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా ఈ దీపావళి ఇది చేస్తున్నప్పుడు కొద్దిగా కట్టడి చేయడం జరుగుతుంది అక్కడ ట్రాఫిక్. ఎందుకంటే అక్కడ మరి అక్కడ నిర్ణయించున్నాం కాబట్టి అది పోలీస్ వారు ఏ విధంగా చెప్తున్నారో అట్లా సహకరించి పార్కింగ్ కానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదో అధికారులను వాళ్ళే చేసుకుంటారని కాకుండా మీ వంతుగా మీరు కూడా సహకరించి అక్కడ ఎటువంటి అవతరాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇగ్నిషన్ ఆఫ్ లైటింగ్ అనేది లేకుండా చూసుకొని తర్వాత మీరు కాల్చేటప్పుడు కూడా ఒక 100 బట్టలు ధరించి, అంటే కాటన్ టైట్గా ఉండే కాటన్ కోసం ధరించడం, బకెట్తో వాటర్ పెట్టుకోవటం, తర్వాత ఏదైనా పైన ఏమి అడ్డంగా ఉన్నప్పుడు చెట్ల కింద కానీ లేకపోతే బిల్డింగ్ చెట్ల కాల్చడం కానీ చేయకుండా చేసి పిల్లలు కాల్చడం దగ్గర ఉండి కాల్చుకుంటే చాలా మనం విజయవంతంగా దీపావళి ముగించుకోవడం జరుగుతుంది. అట్లానే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది అందరు అధికారులతో. దాంట్లో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అందుకని అనాథరైజ్ షాప్ ఎక్కడ ఉంటే అది కూడా కంట్రోల్ చేయడానికి అని చెప్పి మున్సిపల్ డిపార్ట్మెంట్ దీంట్లో కూడా ఒక కమిటీస్ని వాటిని వేయటం జరిగింది, నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా అలాంటి షాప్స్ ఉంటే వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్గా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అనాథరైజ్ షాప్స్ ఎక్కడ ఉండకుండా ఈసారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, ఇది అధికారు యొక్క అభిప్రాయం మాకు తెలియజేశారు. అంటే విషయం ఏంటంటే ఆయన కూడా గ్రహించారు ఇది ప్రమాదకరమైందే, ఈ ప్లేస్ని ఎప్పటికైనా సరే మార్చాలి. దీని మీద మేము ఉన్నతాధికారులు చెప్పాము, కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరానికి ఇక్కడే మరి ఏదో రకంగా సక్సెస్ఫుల్గా మనం ఈ దీపావళిని జరిగేటట్టు చూద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పేసి ఆ అధికారి అయితే చెప్పడం జరిగింది. సరే, అంత మంచిదే, బాగానే ఉంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితులు, సామాన్య ప్రజలకి ఎవరు సమాధానం చెప్తారు అంటే దానికి మరి అధికారులు అయితే స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రజలు కూడా దీని మీద అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ నో స్మోకింగ్ అని బోర్డు పెట్టారు కొన్ని చోట్ల. నో స్మోకింగ్ అంటే మన భారతదేశంలో మీకు తెలుసు, అక్కడ స్మోకింగ్ చేయకూడదంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ స్మోక్ చేస్తారు. అలాగే అక్కడ టాయిలెట్ వేయకూడదంటే అక్కడ వెళ్ళి టాయిలెట్ చేయడం, పాన్ పరాకులు ఉమ్మడం, ఇటువంటి అంటే చాలా బాధ్యతారహిత్యంగా మన దేశంలో మన పౌరులందరూ కూడా ఎక్కువ శాతం ఉంటారు. అటువంటి మన దేశంలో ఇటువంటి ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా అధికారులు చేతి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకి అవన్నీ తెలియదు. ఆ ప్రికాషన్స్ కానీ ఇవన్నీ కూడా బోర్డులే చూసినా పెద్ద పట్టించుకోరు, దాన్ని లైట్ తీసుకుంటారు. సో ఏంటంటే ప్రమాదం జరగకముందే అది ప్రమాదాలు జరిగేటటువంటి ప్రాంతంగా మారిపోయింది.
డేంజర్ జోన్ కింద మారిపోయింది. సో అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా ఖచ్చితంగా వ్యాపారులు ఒప్పించి అక్కడి నుంచి పర్మనెంట్ బిల్డింగ్‌ని మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ పని చేయాలి. లేదంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగితే దానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటారో, అధికారులు ఏముంది, అధికారులు ఆ టైంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు. ప్రభుత్వం ఏముంది, చేతులు దులిపేసుకుంటది, ఎక్స్‌గ్రేషియస్ ఇస్తది. అంతే జరుగుతుంది. కానీ ఆ పోయిన ప్రాణాలను ఎవరు తెచ్చేయలేం. ఆ కుటుంబాల యొక్క ఘోషని కూడా ఎవరు మనం తీర్చలేం. సో ఒక ప్రమాదం జరిగి ఉండే అవకాశాలున్నాయి. అది డేంజర్ జోన్ కింద మారుతుంది అనేటటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. అధికారుల్లో కూడా ఉన్నది. కానీ ఎక్కడో వ్యాపారుల యొక్క ఒత్తిడి ఈ అధికారుల మీద పనిచేస్తుందేమో అనేటటువంటి అనుమానాలైతే కలుగుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే వ్యాపారుల యొక్క ఒత్తిడి కారణంగానే ఈ ట్రాఫిక్ పెరిగిపోయినా, అక్కడ ఇబ్బందులున్నా, నియర్ బై పెట్రోల్ బంకులున్నా, ఎన్నున్నా సరే రిస్క్ తీసుకొని మరీ అక్కడే వ్యాపారం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారంటే వ్యాపారుల తరపు ఒత్తిళ్ళు అధికారుల మీద గానీ, పొలిటీషియన్స్ మీద గానీ, రాజకీయ పార్టీల మీద ఉన్నాయనేది ఖచ్చితంగా మనం అనుమానించదగ్గ విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ప్రమాదాలు జరగకూడదు. జరిగే అవకాశం మనం కల్పించకూడదు. ఇక్కడ రిస్క్ ఉన్నదని మనకు తెలిసి కూడా దాన్ని మరింత నిర్లక్ష్యం అనేది అది ప్రమాదానికి దారితీసే అవకాశాలుంటాయి. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ బిల్డింగ్‌లు ఏవైతే ఉన్నాయో అవి మార్చే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు విజయనగరం టౌన్ అందరికీ సంబంధించినటువంటి మొత్తం మార్కెట్ అంతా కూడా ఈ 2, 3 రోజుల నుంచి అక్కడే తాత్కాలికంగా వ్యాపారులకు కూడా అక్కడే పర్మిషన్ ఇస్తున్నారట. అది మరీ ఆశ్చర్యకరంగా ఉంది. అంటే వాటర్ సప్లై అది కొంచెం తక్కువగా ఉంది అక్కడ ఆ ఏరియాలో. అధికారులు కూడా ఈ ఫైర్ అధికారులు కూడా అదే చెప్పారు. వాటర్ సప్లై ఉన్న దగ్గర దీన్ని మార్పు చేస్తే కొంతవరకు బెటర్‌గా ఉంటది. రిస్క్ అనేది మనం కొంచెం తగ్గించొచ్చు అంటే, కానీ మరి జిల్లా అడ్మినిస్ట్రేషను మనకి ఎక్కడ అవకాశం లేదు, అక్కడే ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దాన్ని అంతా కూడా కోఆర్డినేషన్‌తోని మనం దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఈ పండుగకి అవసరమైనటువంటి ప్రజలకి ఎటువంటి సేవలు అందించాలో అవన్నీ కూడా మనం అందించాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు మనకు వెల్లడించారు. సరే చూద్దాం, అంతా మంచిగానే జరుగుతుంది. ఇందులో ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ప్రమాదం ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మాత్రం తెలియజేయడం అనేది మన యొక్క ఉద్దేశం. నమస్తే.